మార్కు సువార్త 12వ అధ్యాయము 24 నుంచి. యేసు, మీరు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వల్లనే పొరబడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె నుందురు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు కాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి సద్దుకయ్యలు అనేవాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మనటువంటి వాళ్ళు. పరిసయ్యులు అనేవాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మేవాళ్ళు. కాబట్టి ప్రభువు దగ్గరికి సద్దుకయ్యలు వచ్చి ధర్మశాస్త్రములో దేవుడు రాయించిన ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రభువుతో మాట్లాడుతూ అన్నారు, ధర్మశాస్త్రములో దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఒక భార్య భర్తలు ఉన్నారు, పిల్లలు లేకుండానే భర్త చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సహోదరుడు తిరిగి మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి పిల్లలు లేకుండానే ఆడు చనిపోయాడు. తర్వాత 3వ ఓడు, 4వ ఓడు, ఈ విధంగా 7 మంది చేసుకున్నారు. 7 మంది తర్వాత ఆమె కూడా చనిపోయింది, ఎవరికి పిల్లలు లేరు అని చెప్తూ, మరి పునరుద్ధానములో వీళ్ళెవరికి ఆమె భారీగా ఉంటుంది అని ప్రభువుని అడిగారు వాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని వివరించే ముందుగా మనం ఒక మాట ఆలోచన చేస్తే, ప్రభువు ఒక స్త్రీని గురించి అంత పర్టికులర్గా ధర్మశాస్త్రంలో ఎందుకు రాయించాల్సి వచ్చింది? మామూలుగా ఒక మాట మనం గమనించినట్లయితే, లోకంలో తారతమ్యాలు ఎక్కువ ఉన్నాయి కదా, అందరూ ఒకటే సమానమే అనేటువంటి మనస్తత్వము లేదు. స్త్రీ పురుషుడు వీళ్ళు కూడా సమానం అనేటువంటి తేడా లేదు. ఎక్కువలు తక్కువలతో ఉండదు. దానికి మనం ఒక ఉదాహరణగా గమనించినట్లయితే, మరి హైందవ్యంలో ఒక మను శాస్త్రం ఉంది. ఆ శాస్త్రములో ఏం చెప్పారంటే, ఆ దేవుడికి కొంతమంది తల్లో నుంచి వచ్చారని, కొంతమంది భుజాల్లో నుంచి వచ్చారని, కొంతమందికి నడువుల్లో నుంచి వచ్చారని, కొంతమంది కాళ్ళల్లో నుంచి వచ్చారని. కాబట్టి కాళ్ళల్లో ఉంచి వచ్చినటువంటి వాడు ఆ పైన వచ్చిన వాళ్ళందరికీ ఊడిగం చేస్తే బతకాలని మనుశాస్త్రం రాయబడి ఉంది. అందుకే మహానుభావుడు అంబేద్కర్ ఏం చేశాడంటే, ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనుశాస్త్రాన్ని అంతటిని ఆ పార్లమెంటు ముందు బాగా చించి అగ్గిపొల్ల పెట్టి అంటించేసాడు. దేవుళ్ళల్లో తారతమ్యాలు, మనుషుల్లో తారతమ్యాలు తీసుకొస్తుందంటే ఇది కరెక్ట్గా సరైంది కాదు, ఇది వద్దు మనకని దాన్ని అంటించేసాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు తేడాను చూపించేశారు, మనుషులకు తేడాలు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, మందిరాల్లోకి వెళ్ళి వాళ్ళు మొక్కేది ఏడా, ఏ పార్ట్ మొక్కుతారు? ఏదైతే నిషిద్ధం అనుకున్నారో, ఏదైతే తక్కువ స్థితి అనుకున్నారో ఆ తక్కువ దాన్ని మొక్కుతారు. కాళ్ళు పట్టుకొని మొక్కుతుంటారు వాళ్ళు. కాళ్ళ కాడి నుంచి పైకి మొక్కరు కదా. మీరు ఏడైనా ఎత్తుకోండి, కాళ్ళ కాడి నుంచి పైకి ఎవరు మొక్కరు. కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం కాళ్ళల్లో నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ అనే అభిప్రాయం వాళ్ళకుంది. అదేవిధంగా మనం గమనిస్తే ముస్లిమ్స్ ఉన్నారు. ఏ కారణమైనా
కారణాలు ఉండని ఉండకపోని ఈ భారీగా ఇవి నాకు వద్దు అనుకుంటే వాళ్ళు ఏం చేయాలా? 3 సార్లు తలాక్ 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 అని అనేస్తే చెల్లుబాటు అయిపోయింది, ఆ వైర్ కట్ అయిపోయినట్టేనన్నమాట. తర్వాత వీడు కావాలంటే 7 మందిని చేసుకోవచ్చు అంట పెళ్ళిళ్ళు. అంటే ఒక స్త్రీకి ఇచ్చే వాల్యూ ఎంత చూడండి. వీడేమో తలాక్ అనే మాటతో తెగదింపులు చేసుకొని 7 మందిని చేసుకోవచ్చు. అదే స్త్రీ ఆమంతటితో ఆగిపోవటమా? ఎంత దుర్మార్గం ఇది, ఎంత అన్యాయం, అక్రమం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు ఎంత తేడాలు ఉన్నాయి. అందుకనే దేవుని దృష్టిలో ఆయన ఏర్పరచుకున్న తన బిడ్డల్లో దేవుడు ఎలాంటి విషయాలు మనకు తేటతెల్లం చేశాడంటే, పురుషులందరూ నా కుమారులు, స్త్రీలందరూ నా కుమార్తెలు. లోకం చెప్పిన దానికి ప్రభువు చెప్పిన దానికి ఎంత తేడా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకు పర్టికులర్గా ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఒక భార్య చనిపోయినటువంటి యవనస్తుడు వెంటనే 2వ రోజే పెళ్లి చేసుకోవచ్చు. కానీ భర్త చనిపోయిన ఒక యవనస్తురాలు వెంటనే పెళ్లికి సిద్ధపడితే ఏలెత్తి చూపుతుంది లోకం. ఇంత తెగిస్తారా? ఇట్లా చేయొచ్చునా? ఇది మా కరెక్టేనా? వాడుకు ఏమో సానుభూతి చూపుతుంది, స్త్రీ విషయంలో మాత్రం ఏలెత్తి చూపుతుంది. ఇలాంటి తారతమ్యాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు తన గ్రంథంలో స్త్రీకి ఏం చేశాడు తెలుసా? భర్త చనిపోయినప్పుడు ఆమెకి సంతానాన్ని ఆ చనిపోయినోడికి సంతానం కలిగించే దాని కొరకు వాడు సహోదరుని చేసుకోవాలని చెప్పుకుంటా వచ్చాడు. కొత్త నిబంధనలో కూడా ప్రభువు 1 కొరింథీ 7:39లో భర్త చనిపోయిన తర్వాత తిరిగి ఆమె వివాహం ఆమె కావాలంటే చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిర్బంధం లేదు. ఆమె చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తే వివాహం నిర్బంధంగా చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు దేవుడు గ్రంథంలో ఆ సందర్భం రాస్తే ఈ సద్దుకయ్యులు ఏం చేశారు? ప్రభువు దగ్గరికి దాన్ని తీసుకొని వచ్చి, మీరు ఎట్లా చెప్పి ధర్మశాస్త్రంలో ఇట్లా చెప్పారు కదా, పునరుద్ధానంలో ఆమె ఎవరికి భారీగా ఉంటుంది? ఈ భూమి మీద ఏమో 7 మందికి భర్తలు ఉన్నారు కదా ఆమెకి అని చెప్తుంది. అప్పుడే దేవుని బిడ్డలారా, మనం ఒక మాట మనం గమనించినట్లయితే అందుకే చాలా క్లియర్ కట్గా ప్రభు చెప్పాడు. 24 నుంచి మనం 27 వరకు మీరు లేఖనాల్ని లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరక్కపోవటం వల్లనే పొరపడుతున్నారు. ఈ పొరపాటు మీకు ఎందుకు వచ్చింది అని అంటే, మీకు లేఖనాలు, దేవుని వాక్యం మీకు తెలియదు, దేవుని శక్తి ఏందో మీకు తెలియదు, దేవుని హృదయం ఏందో మీకు తెలియదు. అవి తెలియనందువల్లనే మీరు పొరపడుచున్నారు అని చెప్తూ ఆయన పునరుద్ధానముల వాళ్ళు దేవదూతల వలె ఉంటారు, పునరుద్ధానములో దేవదూతలు ఉంటారని చెప్తూ ఆయన ఈ 26 నుంచి కింద చెప్పినటువంటి 26, 27లో చెప్పిన మాట ఏంటంటే, మనకు నిర్గమకాండం 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు మోషేతో దేవుడు మాట్లాడుతూ, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబుల దేవుణ్ణి అని అన్నాడు. మీ పితరుల దేవుణ్ణి నేను. మోషే ఆ పొదను చూసి, ఆ మంటను చూసి భయపడినప్పుడు దేవుడు తనను తాను బయలుపరుచుకుంటూ అన్నాడు, నేను మీ పితరుల దేవుణ్ణి అని అక్కడ పరిచయం చేసుకున్నాడు. పితరుల దేవుణ్ణి అని పరిచయం చేసుకోవటం ద్వారా ఇంకా 27లో అంటాడు, ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు. ఆయన ఎవరు దేవుడు? సజీవులకు దేవుడు, బ్రతుకున్న వాళ్ళకి దేవుడు.
చచ్చిపోయిన వాడికి దేవుడు కాదు ఆయన. అంటే ఒకవేళ మనం ఆలోచిస్తే ఆ పాత నిబంధన గ్రంథంలో మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు అంతకుముందు ఎవరు చనిపోలేదా? చాలామంది చనిపోయి ఉన్నారు. కానీ వాళ్ళందరినీ లెక్కలోకి తీసుకోవాలా? వీళ్ళ ముగ్గురినే లెక్కలోకి తీసుకొని ఆయన సజీవుల దేవుడు అంటే వాళ్ళని గురించి పర్టికులర్గా అక్కడ చెప్పాడు. వాళ్ళని అలా చెప్పేదానికి కారణం కూడా ఇంకొక మాట మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 11:16లో అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు భూమి మీద ఉండంగాల్ని ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే వాళ్ళు భూమి మీద ఉండంగాల్ని మనలాగా ఇల్లు కట్టుకోవాలా, పొలాలు కొనుక్కోవాలా, తోటలు నాటుకోవాలా, వస్తువులు కొనుక్కోవాలా, ఇవన్నీ చేసుకోవాలి వాళ్ళు. కానీ లేనోళ్ళ అందరూ ధనవంతులే. కానీ ఎందుకు తీసుకోలేదంటే భూమి మీద ఉన్నప్పుడే పరసంబంధమైన ఆ దేశాన్ని వాళ్ళు చూశారంట. దేవుడే దాని నిర్మాణకుడై ఉండే ఆ దేశం కొరకు వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళు ఎదురు చూస్తున్నారని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు భూమి మీద ఉన్నప్పుడే పరలోకాన్ని గురించి అవగాహన కలిగి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళని గురించి దేవుడు తీసుకొని వచ్చి, అందుకే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవు అని సజీవులకి దేవుణ్ణి అని అన్నాడు. అంటే వాళ్ళు అప్పుడు అవగాహన ఉంది, ప్రభు ద్వారా రక్షించబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ సజీవులు, ఆ నిత్యత్వంలో వాళ్ళు ఉన్నారనేది మనకు నొక్కి మరి వాక్యం తేటతెల్లం చేస్తుంది. అంతేకాదు మనం ఇంకొక మాట కూడా అయితే ఇప్పుడు పునరుద్ధానంలో కొత్త నిబంధన ప్రకారంగా మరి అందరూ రక్షించబడతారా అని అంటే మనకు 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనంలో నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చాలు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే ఎందుకని? ప్రభు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడైతే అని ఎందుకని అనాల్సి వచ్చింది? అంతవరకు మనుషుల మీద మరణం వేలింది. మరణానికి అధిపతి అయినటువంటి అపవాది చేతిలో బందీలుగా మానవులు ఉండిపోయారు. అంటే సృష్టికర్త దేవుడు అయితే అపవాది చేతిలోకి మానవుడు ఎట్లా వెళ్ళిపోయాడు? ఒక మాట మనం ఆదికాండంలో దేవుడు సృష్టి యావత్తుని నిర్మాణం చేసిన తర్వాత పురుషుడు స్త్రీని మానవుల్ని ఏర్పాటు చేసి 28వ వచనంలో ఏమన్నాడు? 1:28లో ని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తను సృజించినటువంటి మానవులకి ఫలించాలా, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా, తను సృజించినటువంటి ఆ జంతువులన్నిటిని ఏలాలని చెప్పాడు. ఏలటం అంటే వాటి మీద అధికారంతో తన దాసులు ఆదాము అవ్వలకి అధికారాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో, పాపాన్ని బట్టి ఈరోజు ఏమైంది? పావును చూసి మనం భయపడుతున్నాం, కప్పను చూసి భయపడుతున్నాం, చిన్న చిన్న వాటిని చూసి. అవన్నీ కూడా సృష్టి ప్రారంభంలో ఈ జంతువులు, క్రూర జంతువులన్నీ కూడా ఆదాము దగ్గరకు వస్తే వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టాడు. అంటే పాపము లేనప్పుడు ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. ఎప్పుడైతే పాపము తనలో ఉందో అప్పుడు ఈరోజు ఆ క్రూర జంతువులను చూసి మానవుడు భయపడే పరిస్థితిలోకి వచ్చింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆదాముని అవ్వ మీద అపవాది విజయం సాధించాడో వాళ్ళ హృదయము, మనస్సు
అధికారం, మానవుడి మీద అధికారం అంతా కూడా అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకని అపవాది ఇప్పుడు మరణం మీద అధికారం దానికి వచ్చేసింది. అపరాధముల చేత, పాపముల చేత మీరు సజ్జన స్థితిలో ఉన్నారని వాక్యం మనకు తేటతెల్లం చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అధికారం దాని మీదకి వెళ్ళిపోయింది. అందుకని అది మరణం మీద అధికారాన్ని అపవాది ఏలింది. ఒక మాట మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 2:14 నుంచి, రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదికిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు మనం గమనించినట్లయితే, మరణము యొక్క బలము గలవానిని, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. మరణం యొక్క బలం ఎవరికి వచ్చింది? అపవాదికి వచ్చేసింది. కాబట్టి యేసు ప్రభు ఆ సిలువ యాగం ద్వారా, సిలువను జయించటం ద్వారా, అపవాదిని, మరణాన్ని, పాపాన్ని ఆయన జయించటం ద్వారా ఆ మరణం యొక్క బలము గలవాన్ని, అపవాదిని మరణము ద్వారా నశింపజేసి, మొదటిది మరణం ద్వారా దాన్ని, అపవాదిని నశింపజేశాడు. రెండవది జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసంలో పాలువాడారు. జీవితకాలం అంతా మరణ భయం ఎవరికి? మానవుడికి. ఎంత ముసలోడైనా ఇంకా కాసేపట్లో చస్తామంటే భయం ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆ భయం అక్కడి నుంచి వచ్చింది. యేసయ్య ఏం చేశాడు? ఆ సిలువ యాగం ద్వారా మరి అటు ఆ మరణము యొక్క బలము గల అపవాదిని జయించాడు, వాని తలను చితుగ్గొట్టాడు. అందుకే మనకు 1 కొరింథీ 15:54 చివరిలో విజయమందు మరణము మింగివేయబడెను, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును యేసు ప్రభువారు సిలువ యాగం ద్వారా విరిచాడు, అపవాది యొక్క బలాన్ని నశింపజేశాడు. అందుకని మత్తయి సువార్త 28:18 అంటాడు, భూలోకమందును పరలోకమందు నాకు సర్వాధికారం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సర్వాధికారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. కానీ అపవాదిని సిలువలో ఓడించాడు. ఓడించినటువంటి అపవాదిని చూసి ఈరోజు భయపడుతున్నారా లేదా లోకం? ఓడిపోయినటువంటి అపవాది తలలో సిలువ యాగం ద్వారా వాడి తలను చితగ్గొట్టాడు ప్రభువు. అయినా లోకం భయపడుతుంది. అందుకనే వాడు ఎవరిని గర్జించు సింహం వలె ఉండాడని చెప్పబడింది. వాడు అరుపులు వాడుకున్నాయి, అరుపులు తప్పితే ఇంకేమి వాడు చేయలేనంత నిస్సహాయ స్థితి అపవాదిది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ గొప్ప మాటలు ప్రభు చెప్పాడు. ఆనాడు పాపాన్ని బట్టి వాడికి అధికారం పోయింది. ఈరోజు ప్రభు జయించి లేచాడు కాబట్టి ఈరోజు అధికారం అంతా ప్రభువుది వచ్చింది, ప్రభువుది. కాబట్టి అందుకని మనం 1 కొరింథీ 15లో చదవబడినప్పుడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే ప్రథమ ఫలంగా క్రీస్తు లేచేశాడు. ఆదాము ద్వారా అందరికీ పాపం వచ్చింది. మరణం జయించి రక్తాన్ని చిందించిన యేసయ్య ద్వారా మానవుడికి అంతటికీ రక్షణ వచ్చేసింది. అయితే ఆయన మరణం జయించి లేచాడు కాబట్టి ఇప్పుడు ఆయన మరణంలోంచి లేచాడు. మరి ఆయన పునరుద్ధానమందు ప్రతి ఒక్కరు కూడా వారి వరుసలో వాళ్ళందరూ బ్రతికించబడతారు. పునరుద్ధానములో ఇప్పుడు కాదు, రేపు ప్రభు రెండోసారి లోకానికి వచ్చేటప్పుడు అందరూ రెప్పపాటులో వీళ్ళందరూ
ప్రభువునందు మృతి అయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బ్రతికించబడతారు. అందరూ ప్రభు దగ్గర ఉండే ఆ ధన్యతను, ఆ భాగ్యాన్ని పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు అంత వివరణ వాళ్ళకి ప్రభు ఇవ్వాల్సి వచ్చింది. ఇంకొక గొప్ప మాట మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 14:13 ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇక్కడ కూడా అంటాడు, ఎప్పటి నుంచి ప్రభువు మరణం జయించి లేచిన కాడి నుంచి ప్రభువునందు మృతులు ధన్యులు అని రాయటం చెప్పబడింది. అంతేకాదు, పరలోకం నుండి స్వరం చెప్పగా వింటినని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. విశ్రాంతి ఎక్కడ? క్రైస్తవుడికి సృష్టికర్త అయిన దేవుని బిడ్డలుగా ఉండి కూడా ఈ లోకంలో మనో శ్రమలు ఎదుర్కొంటున్నాం. లోకస్తులు శ్రమ ఎదుర్కొంటున్నారు, మనం కూడా శ్రమలు ఎదుర్కొంటున్నాం. మనకు కష్టాలుగా ఉన్నాయి. అయితే మరి వీళ్ళకి విశ్రాంతి ఉంది. దేవుని చేత రక్షించబడినటువంటి బిడ్డలందరికీ విశ్రాంతి అనేది దేవుడు నిర్ణయించున్నాడు. అందుకని ఇక్కడ వాక్యం అంటుంది, ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు, ఎందుకంటే పరలోకములో వాళ్ళకి విశ్రాంతి ఉందన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలు, విశ్రాంతి అంటే ఎలాంటిది? ఈరోజు మనం రిటైర్ అయ్యేవాడికి విశ్రాంతిలో ఉన్నాడు, రిటైర్మెంట్లో ఉన్నాడు అంటారు కదా. అంటే దానికి కారణం ఏంటంటే ఏం పని బాట ఏం చేయకుండా గమ్ముగా రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నారు. అదే కదా విశ్రాంతి అంటే. తిని పడుకుంటున్నాడు అని చెప్పుకోవచ్చు. నువ్వు తిని గమ్ముగా పని చేయకుండా పడుకున్నా నీ రోగం పడుకొని ఉంటుందా? నీకున్న సమస్యలు పడుకుంటాయా? మరి విశ్రాంతి ఆడి నుంచి వస్తుంది. కాబట్టి ఇది శరీరానికి విశ్రాంతి. ఇది ఈ లోకంలో మనం అనుభవించేది శరీరానికి విశ్రాంతి, సమస్యలకు కాదు, రోగాలకు కాదు, బాధలకు కాదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఇచ్చే విశ్రాంతి, పరలోకంలో ప్రభు ఇచ్చే విశ్రాంతి ఎలాంటిదంటే ప్రకటన 21:3 నుంచి, ఇప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు దగ్గరుండే శాశ్వతమైన విశ్రాంతి ఏందో తెలుసా? ప్రభువు ఆయనే వాళ్ళతో ఉంటాడంటే. ఎవరితో? రక్షించబడి నిత్యత్వములో ప్రభువుతో ఉండే వారితో ఆయనే ఉంటాడు. ఇంకా మనం గమనించినట్లయితే అక్కడ దుఃఖం ఉండదు, మరణం ఉండదు, రోగం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏవి ఉండవు. లోక సంబంధంగా ఏవి ఉండవు. నిద్ర కూడా ఉండదు. యుగయుగాలు ప్రభువుతో ఆ నిత్య సంతోషంలో, ఆనందంలో పాలు పంపులు పొందటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యుగయుగాలు ఆయనతో ఆ సంతోషములో ఉండే ఆ భాగ్యం, ఆ ధన్యత, అది ఈ లోకానికి ఆత్మ వెళ్ళిన తర్వాత అది అప్పుడు అనిపిస్తుంది. కానీ ప్రభువు ప్రారంభంలో నిర్ణయించింది అది. మానవుణ్ణి తన రూపంలో చేసుకున్న తర్వాత వాడికి మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టుని, రెండోది ఇంకో చెట్టుని ఏం పెట్టాడు? జీవవృక్షపు ఫలాన్నిచ్చే మంచి చెడ్డలంటే ముందు నువ్వు ఇది తినవద్దు, కతక్కన తినలేదు, అయితే నువ్వు జీవవృక్ష ఫలం తిను, రేపు నాతోనే యుగయుగాలు. అది దేవుని ప్రణాళిక. అపవాది యొక్క కుయుక్తి ద్వారా ఏమైంది? ప్రణాళిక మారిపోయింది. ఈ లోకంలో శ్రమలు, కష్టాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత
అప్పుడు తిరిగి తన ప్రణాళిక ప్రకారంగా ఆయన అంగీకరించిన వాళ్ళ ఆత్మల్ని తిరిగి ఆయన తన రాజ్యంలో అలాంటి నిత్య విశ్రాంతిని అనుభవించే ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నిర్ణయించిన ప్రకారంగా నిత్య విశ్రాంతి అక్కడ ఉంటుంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిత్య విశ్రాంతిలో వెళ్ళనీయకుండా అపవాది అనేక కుయుక్తులు జరిపిస్తూ ఉంటాడు. అపవాది యొక్క కుయుక్తులు ఎన్ని ఉంటాయి అని అంటే, మనం ఒక మాట మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా సృష్టిని 6 దినాలు కంప్లీట్ చేసిన తర్వాత 7వ దినం ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. దేవుని ప్రజలకు ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి కనాను ఎలాంటిదంటే విశ్రాంతి లాంటిది. ఎందుకంటే యుద్ధాలు లేవు, ఆహారానికి కొరత లేదు, కొదవ లేదు, అన్నీ సమృద్ధిగా ఉంది. అందుకనే భక్తి ఎగిరిపోయింది. ఏ కష్టం లేనప్పుడు భక్తి ఎగిరిపోయింది అంతే. మెటల్ రోడ్డు ఉంది, యాక్సిడెంట్లు చాలా రేరుగా జరిగేది. ఎందుకు? గతుకుల్లో ఉంటే పెద్ద యాక్సిడెంట్లు జరగవు. సాఫీగా రోడ్డు ఉందనుకో, ఇప్పుడు మన హైవే ఉన్నట్టు ఉందనుకో, స్పీడ్గా పోయేది గతక్కన పడిపోతూ ఉంటాడు, ఎవడు మిగలడు. దావీదు జీవితంలో గతుకుల రోడ్లో ఉన్నాడు, దేవుణ్ణి గూర్చిన స్పృహ కలిగి ఉన్నాడు. దేవా దేవా దేవాన్ని ప్రతినిత్యము గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. సొలొమోను జీవితంలో నేషనల్ హైవే అయిపోయింది, శ్రమే లేదు, దేవుడే అవసరం లేదు. జాగ్రత్త. దేవుడు అవసరం లేడు అనుకుంటే వాడి జీవితం ఏడుంటాడు? నిత్య నరకాగ్నిలో వెళ్ళాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పితరులు వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తులో నుంచి క్షేమకరంగా కనాను వచ్చేసారు. కనానుకు వచ్చిన తర్వాత ఆడికి ఏదికి కొదవ లేదు, యుద్ధం లేదు. అందుకని వాళ్ళందరూ కూడా అవిధేయులుగా మారిపోయారు. విశ్రాంతి దినాన్ని కూడా లెక్క చేయట్లా, ప్రార్థన కూడా లెక్క లేనటువంటి జీవితాలు కదా మనలాగానే. అది ప్రమాదకరమైంది, నష్టానికి గురి చేసేది. అందుకనే వాళ్ళు విశ్రాంతిలోనికి రాకుండా వాళ్ళందరూ పడిపోయారు వాళ్ళు. అందుకే వాక్యం మనకు అంటుంది, మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. ఒకవేళ అలాంటి నిర్లక్ష్యం, అలాంటి అవిధేయత, అలాంటి దేవునికి ఆయాస్కరంగా ప్రవర్తించి పరిస్థితి ఒకవేళ వస్తే ఆ నిత్య విశ్రాంతిలో మనం పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడదాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని వాళ్ళు పడిపోయినట్లుగా మనము పడిపోకూడదు. క్రైస్తవ్యానికి ఒక హెచ్చరిక ఏందో తెలుసా? 2 దశలోనిక 1:6. తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన తన ప్రభావాన్ని కనపరిచే దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ఆయన రేపు రాకడలో ప్రత్యక్షమైనప్పుడు 2 రకాల బ్యాచ్కి. మొదటిది దేవుణ్ణి ఎరగని వారికి, ఆయన్ని దేవునిగా గుర్తించకుండా, సువార్తను నమ్మకుండా
లోబడకుండా ఉండేవారికి మొదటి బ్యాచ్కి, రెండో బ్యాచ్ ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి, దేవుణ్ణి సువార్తను ఎరగని బ్యాచ్ ఒకటి, రెండో బ్యాచ్ సువార్తకు లోబడని బ్యాచ్. అంటే వీళ్ళకి వాక్యము తెలుసు, వాక్యం తెలుసు కానీ వాక్యానికి లోబడలా వీళ్ళు. కాబట్టి అందుకని ఇలాంటి రెండు బ్యాచీలకి ప్రతిదండన చేయనప్పుడు, ఇలాంటి బ్యాచీలకి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరిచే వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి. ఈరోజు దేవుని బిడ్డలు శ్రమ ఎదుర్కొంటున్నారు కదా, మనకు విలువ లేదు, మనకు లెక్కలేదు. శ్రమ ఒక పక్క, దేవుని బిడ్డల శ్రమను ఎదుర్కొంటూ ప్రభువు కొరకు నిలబడి ఉన్నారు వాళ్ళు. మన దృష్టిలో మనం ఏదో గొప్పోళ్ళు అనుకుంటున్నాం కదా. యోహాను సువార్త 13వ అధ్యాయంలో సిలోయము మందిరం కూలి చనిపోయిన 18 మంది కంటే మీరు గొప్పోళ్ళు అనుకుంటున్నారా? ప్రభువు ప్రశ్నించాడు. ఆ సిలోయం మందిరం కూలి 18 మంది చనిపోయారు, వాళ్ళకంటే మీరు గొప్పోళ్ళై కాదు సజీవంగా ఉండేది. మారు మనసు పొందకపోతే మీరు కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు శ్రమ పొందుతున్నారు, వాళ్ళు ప్రాణం పెట్టబడుతున్నారు. ఈరోజు మనకు లేదు అని అంటే మన వీరులు అని కాదు, కేవలం ఆయన కనికరం, ఆయన దయ. ఒకవేళ ఇక్కడ పరిస్థితి ఎంతట్లో మారుతుందో మనకు తెలియదు. మారినప్పుడు మనలో గట్టి గింజలెన్నో, ఓటి తరకలెన్నో తేలిపోతాయి. అప్పుడు కావాలంటే ఏం చేయలేము. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇప్పుడు శ్రమపడుచున్న మీకు మరి విశ్రాంతి వస్తుంది, మరి వాళ్ళకి శ్రమ వచ్చేస్తుందని దేవుడు చాలా స్పష్టం చేశాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువులో రక్షించబడిన అనేక సంవత్సరాలు ఎదుగుతున్నటువంటి మన జీవితాల్లో ఆ రక్షణ విలువ ఎరిగిన వారంగా ఉన్నామా? ఆ నిత్య విశ్రాంతి ఎంత శ్రేష్టమైంది అని అంటే, ఒక మాట మనం గమనిస్తే యెషయా గ్రంథం 35వ అధ్యాయం చివరి వచనంలో ఆ చివరి మాటలు అంటాడు, నిత్య ఆనందము వాళ్ళ తలల మీద ఉండును అన్నాడు. ఎవరికి? ఆ విశ్రాంతిలో ప్రభువుతో ఉండే వాళ్ళకి నిత్య ఆనందం వాళ్ళ తలల మీద ఉంటుంది అన్నాడు. ఇంకా కూడా వాళ్ళని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ప్రకటన 19:9లో పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పెండ్లి కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శాశ్వతమైన విశ్రాంతిలోకి ఎవరైతే పిలువబడతారో, ఎవరైతే అర్హత సంపాదించుంటారో, ఎవరైతే అందుకొరకు సిద్ధపాటుతో ఎదుగుతుంటారో వాళ్ళు ధన్యులు అని చెప్తుంది. కాబట్టి అంత శ్రేష్టమైనటువంటి విశ్రాంతి అది. క్రైస్తవంలో దేవుడు నీకు శ్రేష్టమైన బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. గ్రంథాన్ని మనకిచ్చేదానికి కూడా ప్రాణం పెట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనకు తెలుగు లాంగ్వేజ్లో మనకిచ్చేదానికి రక్తం చిందించిన వాళ్ళు ఉన్నారు. విలువ తెలియకుండా బ్రతకూడదు మనం. ఈ బైబిల్ మన దాకా వచ్చేదానికి ప్రాణం పెట్టిన వాళ్ళు ఉంటే, ఇది మన లాంగ్వేజ్లో మనం చదివేదానికి ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంత అమూల్యమైన దేవుని వాక్యాన్ని మనం చదివేదానికి, వాటిని గ్రహించేదానికి ప్రభువు మనకు విలువిచ్చాడు. కాబట్టి విలువ తెలిసినటువంటి వాళ్ళంగా మనం ఉండాలా. ఈ మధ్య అంతా గోదారుతున్నా ఏంటికి తెలుసా? ప్రభు ఆదివారానికన్నా ఈ గందరగోళం లేకుండా ఉండాలా అని దేవుని కనికరాన్ని బట్టి ఈరోజు మీ ముందు నిలబడే ఈ భాగ్యం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మీకు ఇవ్వబడిన రక్షణలో ఫిలిప్పీ 2:12 ఆ 3వ లైన్లో చెప్తాను, నేను మీతో లేని ఈ కాలమందును
భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీకు ఇవ్వబడిన రక్షణని మీరు ఏం చేయాలా? భయముతో వణుకుతో. ఎందుకు భయము వణుకు? ఎందుకు? మనకు బంగారం మన దగ్గర ఉంటే భయము, డబ్బు మరింత మన దగ్గర ఉంటే భయం కదా. వణుకు ఇవన్నీ కూడా దానికే వస్తే కానీ రక్షణకి ఎందుకు మనకు భయపడాలి? అందుకని అపవాది తాను ఎవరిని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతుంది. ఎందుకు అనంటే నీకు నాకు ఇవ్వబడిన ఈ రక్షణని వాడు నిర్దాక్షిణ్యంగా వాడు తీసుకెళ్ళిపోతాడు. అందుకు వాని ఉచ్చులో వాని ఉరిలో పడి మనకివ్వబడిన రక్షణని మనం చేతులు పోగొట్టుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? భయముతో వణుకుతో మనకివ్వబడిన రక్షణను మనం కాపాడుకోవాలా. అప్పుడే దేవుని బిడ్డలరా, దేవుడు మన పక్షంగా వచ్చి నేను కాపాడుతానులే అండు. కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నాకు ఇవ్వబడిన రక్షణని నేను కాపాడుకోవాలా. నేను నీ తరపున రాలేను. ఎవరి బాధ్యత వాళ్ళది. ఈ సత్యాన్ని మనం గుర్తెరిగిన వారంగా ఉండి మనకు ఇవ్వబడిన ఆ రక్షణ అంత విలువైంది. ఇలాంటి రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే చెల్లించే వెల కూడా చాలా ఎక్కువ. మెర్లిన్ మొన్రాయ్ అని ప్రపంచ సుందరి ఆమె, అమెరికా, చాలా ఎక్కువగా ఆమెకి ఈ సినిమా ఫీల్డ్లో అవకాశాలు వస్తాయి. ఒకసారి దైవజనుడైనటువంటి బిల్లీ గ్రామ్ గారు ఆమె దగ్గరికి వెళ్ళాడంట. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా దేవుడు నీతో మాట్లాడమంటున్నాడు అంటే ఆమె అనిందంట, నాకు టైం లేదు అమ్మ, 5 నిమిషాలన్న అవకాశం ఇస్తే దేవుడు నీకు చెప్పమనింది నేను చెప్తాను అని అంటే, లేదు నాకు ఇప్పుడు అవకాశం లేదు, నాకు ఇప్పుడు సమయం లేదు, నేను ఇవ్వలేనని చెప్పింది ఆమె. దేవుని బిడ్డలారా, వెనక్కి వచ్చేసాడు ఆయన. కరెక్ట్గా 8వ రోజు ఆయన మాట్లాడిన తర్వాత 8వ రోజు అదే మెర్లిన్ మోన్రాయ్ ప్రపంచ సుందరి ట్యాబ్లెట్స్ని ఆ ఓవర్ డోస్ వేసేసుకొని నిలవను చనిపోయింది. ఎందుకు చనిపోయిందనే దానికి రకరకాల కారణాలు. కానీ ఈరోజు ఆ ఆత్మ రక్షించబడి ఉందా? ప్రపంచానికి నువ్వు అందగత్తివి కావచ్చు, నరకానికి నువ్వు అందగత్తివేమి ములాజే లేదు అక్కడ. ఎందుకంటే నీ అవిధేయత నిన్ను అక్కడికి పంపించేసింది. కాబట్టి రక్షణ విలువను మనం ఎరిగిన వారంగా మనం ఉండాలి. పోలీక్రాప్ అని ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఎక్కువగా పరిచర్య చేశాడు. పరిచర్య చేస్తే ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసారు. చాలా సంవత్సరాలు ఆయన చెరసాల్లో ఉన్న తర్వాత ఒకసారి చెరసాల అధికారులు పిలువనంపించి ఆయన్ని, చాలా కాలం నుంచి ఉన్నావు, నిన్ను వదిలేస్తాం, అయితే షరతు ఏంటంటే ఇంక నుంచి నువ్వు సువార్త చెప్పకుండా నువ్వు నీ పాటికి నువ్వు ఉండిపోవాలా. అలా అనే దాని మీద నువ్వు ఓకే అంటే నిన్ను వదిలేస్తామంటే ఆయన అన్నాడు, 86 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు దేవుడు నన్ను కాపాడాడు, నాకు క్షేమాన్ని ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ నేను రిమైనింగ్ బ్రతికితే సంవత్సరమో 2 సంవత్సరాల్లో బ్రతుకుతా. ఈ కొంచానికి పాలుమాలి ప్రభువుని నేను ప్రకటించకుండా, నేను చేయాల్సిన పని నేను చేయకుండా ఉంటే నా ఆత్మ నిత్య నరకాగ్నిలో, ఆ విశ్రాంతి అనేది నాకు దొరకదు. నిత్య నరకాగ్నిలో యుగయుగాలు అలా మగ్గిపోవాల్సిందే. అంతకంటే నేను ఆ మిగతా సంవత్సరాలు కూడా చెరసాల్లో నేను ఉంటానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళ కోపం వచ్చేసింది. అటైతే నిన్ను చెరసాల్లోనే కాదు, నిన్ను కాగే నూనెలో వేస్తాము, నువ్వు దానికి రెడీ అయిపోతే నీ ఇష్టము, లేదు మేము చెప్పిన దానికి ఓకే అంటే మీరు ఎక్కడైనా వేసుకోండి, నా నిర్ణయం మారదని చెప్పాడు. 86 సంవత్సరాల వయసులో ఆయన
ప్రభువు కొరకు హతసాక్షిగా మారాడు. ఎందుకు అంత వెల చెల్లించాలా? ఎందుకు అంతగా ఆ చివరిలో ప్రాణం పెట్టేవారుగా ఉండాలా అంటే, దేవుని బిడ్డలారా, విలువ తెలుసు. రక్షణ యొక్క విలువ వాళ్ళకు తెలుసు. ఎరిగిన వారంగా మనం ఉండాలా. ఇది ఊరికే వచ్చిందని విలువ లేనిది కాదు రక్షణ. రక్షణ మనం పోగొట్టుకుంటే తర్వాత మనకు రక్షణ ఇచ్చేవాళ్ళు లోకములో భూమి మీద ఎవరు లేరు. ఇస్తే యేసయ్య మనకు రక్షణ ఇవ్వాలా, అది పోగొట్టుకుంటే ఇంకెవరు లేదు. మరి ఎక్కువ కీడు నీకు కలుగుతుంది, జాగ్రత్త అన్నాడు ప్రభువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, పునరుద్ధానములో ఆ నిత్య విశ్రాంతిలో శాశ్వత కాలం ప్రభువుతో ఉండాలని ఇష్టపడుతున్నావా? అందుకోసం అయినటువంటి పరిపూర్ణంగా మనం సిద్ధపాటు కలగాలి. నిన్నేం ఖర్చు పెట్టుకోమంటాంలే, కష్టపడమంటాంలే. ప్రభు వాక్యాన్ని నమ్మండి. వాక్యంలో నిర్లక్ష్యం లేకుండా, అవిధేయులు కాకుండా సరైన రీతిలో ఎదగాలని కోరుకుంటున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక.